పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు పెళ్లి కాని పిల్లలు చేతి రేఖలు ఎవరికి చూపెట్టకూడదు. పెళ్లి కాని పిల్లలు చేతి రేఖలు చూపెట్టొద్దు. అవునా? ఎగ్జాక్ట్లీ, ఇది సత్యం. అమ్మాయిలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎందుకని చూపెట్టొద్దు. దాంట్లో ఒక మార్మికత ఉన్నది, చెప్పితే అందరు పరిచయం అవుతారు. అవునా? కొంతమంది బాధపడతారు. పెళ్లిగా అయ్యేంత వరకు ఎవరి జాతకాలు ఎవరితో చూపెట్టుకోవద్దు. నీకు అవసరం కూడా లేదు. అప్పుడు జాతకాలేనా లేదా మీరు చెప్పేది చేతిదేనా? చేతి చూపడం అన్నా జాతకం అన్నా ఒకటే, రెండు వేరు వేరు కాదు. ఆహా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం వల్ల మీ మూలాలే తెలిసిపోతాయి. అసలైన సిద్ధాంతి అయితే ఆ. శరీరం మీద ఏమేమి ఉన్నాయో కూడా చెప్పగలుగుతారు డేట్ ఆఫ్ బర్త్లు బట్టి. అటువంటి సిద్ధాంతం మనది. హిందూయిజం సామాన్యమైనది కాదు. కళ్ళు మూసుకొనే బ్రహ్మాండాన్ని ఒడిగట్టారంటే ఒక శరీరాన్ని ఒడగట్టలేరా? కానీ ఆ. పుట్టినప్పటి నుంచి పెళ్ళే వరకు ఎవరితో ఏమాత్రం చేతులు చూపించుకోవడము అవి చూపించుకోవడం చేయకండి. ఉమ్. తర్వాతకి కంటిన్యూ. ఎందుకంటే జన్మకు ఒక విధమైనటువంటి ధర్మంతో ముడిగడతారు. ఉమ్. కొన్ని తంతుల చేత ఆచార్యులు పెద్దలు ఉమ్. 10 మంది కలిసి అదొక శక్తికి శక్తి తోడైతుంది. కాబట్టి ఉమ్. భార్య భర్త, భర్తకు భార్య, రెండు ఎనర్జీ లెవెల్స్ కంపేర్ అవుతాయి. కాబట్టి నువ్వు చేయన చూపించుకో, ఏమైనా చూపించుకో, అది నీ ఇష్టం.